మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఇప్పుడు భక్తుల జీవిత చరిత్రలో జరిగిన అద్భుతాలు ప్రార్థన ద్వారా అనే పాఠం చూద్దాము. తర్వాత మనం సమూయేలు గ్రంథంలో వెళ్ళిపోదాం. అయిపోతుంది. ఈరోజు 4వ పాఠము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. అనేక విషయాలు ప్రభా, మరి ప్రార్థన గురించి మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనతో మాట్లాడును గాక. రైట్. మంచిది. మరి ప్రార్థన మిడతల దండను తరిమివేసింది. మిడతలు అంటే తెలుసు కదా, సేమ్ గడ్డి పురుగు అనమాట. గడ్డిలానే ఉంటుంది. ఇంగ్లీష్లో గ్రాస్ హోఫర్ అంటారు. మరి అది పంట మొత్తం కూడా తినేస్తుంది. మరి ప్రేయర్ చేస్తే దేవుడు మిడతలను తరిమి కొట్టాడని మనం చూద్దాం. అమెరికా దేశంలో గోధుమలు విస్తారంగా పండు రాష్ట్రము మినసోటా. 1877వ సంవత్సరం మిడతలు విస్తారంగా ఆ రాష్ట్రంలో మీదికి దిగి వచ్చాయి. అవి విస్తారమైన పంట పొలముల మీదికి వచ్చి మేఘము వలె ఆవరించాయి. రైతులందరూ కలవరపడ్డారు. పంట అంతయు నాశనమగునని వారి ఆందోళన చెందారు. మిడతల దండు వలన భారీ నష్టము వాటిల్లుతునని మేధావులు బాధపడ్డారు. అయితే ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి డీన్ బ్లస్టర్ అను తన విశ్వాసమును బట్టి ఏప్రిల్ 4, 1887న ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చాడు. అనేకులు ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. వారందరూ కన్నీటితో ప్రభు సన్నిధిలో మొరపెట్టారు. ప్రభు ఆశ్చర్యమగు రీతిలో ఒక అద్భుతం చేశారు. మరుసటి దినము ఆకాశంలో ఒక మేఘం కూడా కనిపించలేదు. ఎండ వేడిమి తీవ్రంగా ఉండినది. వేసవి కాలం ఎండ ఎంత ఎక్కువ గరిష్ట స్థాయిలో నుండునో అంత వేడిమి వరుసగా 3 దినములు భయంకరంగా వచ్చినది. ఆ వేడిని భరించలేని మిడతలు గుంపులుగా ఆ ప్రాంతంలో విడిచి వెళ్ళిపోయాయి. ఆ 3 దినముల తర్వాత ఉదయకాలపు మంచు భూమిని తడిపింది. అందువలన విస్తారమైన పంట కోయగలిగారు. ప్రార్థన ద్వారా ఆ రాష్ట్ర ప్రజలు గొప్ప మేలు పొందుకున్నారు. మన దేవుడు సర్వశక్తి గల వాడు. మన ప్రార్థనను ఆలకించి ప్రకృతిలో అసాధారణమైన కార్యములు చేస్తాడు. ఆయన సముఖంలో మోకాలుని నీవు ప్రార్థించినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు తప్పకుండా జవాబిస్తాడు. మరి ప్రార్థించేందుకు నీవు సిద్ధమా? మంచిది. ఆల్రెడీ మీకు అర్థమైనట్టుంది స్టోరీ, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అమెరికా దేశంలో వాళ్ళు కొంతమంది గోధుమలు బాగా తింటారు. అందులో మినసోటా అనే ఒక ప్రాంతం ఉంది. మంచి గోధుమల పంట పండింది. ఇంకా ఆ గోధుమలు తీద్దామనే టైంలో భయంకరంగా మిడతలు అన్నీ కూడా వచ్చి ఏమైపోయాయంటే, మిడతల్లో చాలా రకాలు ఉంటాయి. పంటను తినే మిడతలు ఉంటాయి. అది తక్కువ టైం బతుకుతాయి, కానీ అది బతికినప్పుడు పంటను మొత్తం తినేస్తుంది. ఇట్లా వాలంగానే మొత్తం పంట ఎగిరిపోతుంది అనమాట. మరి ఎంతో కష్టపడిన పంట చేతికొచ్చి అది చేజారిపోతే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఎంతో. దాన్ని ఏం చేయలేం మనం. ఒకటి చేయాల్సింది ఏంటంటే ఆ పంటను మొత్తం కూడా కాల్చేయాలి. కాల్చేస్తే అవి చచ్చిపోతాయి. పంటను కాల్చేస్తే మళ్ళీ పంట దొరకదు. వాటినేమో తరమలేము. అది వాలంగానే మొత్తం ఎగిరిపోతుంది 5 నిమిషాల్లో. ఏం చేయాలో అర్థం కాకపోతే అక్కడున్న ఒక గవర్నర్, ఆ గవర్నర్ ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. డీన్ బ్లస్టర్ అని. ఆయన ఏం చేశాడు అంటే అందరికీ మనం ఉపవాస ప్రార్థన చేద్దాము అని చెప్పి పిలిపించి అందరితో పాటు ప్రార్థన చేయించాడు. అందరూ కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆ గొప్ప అద్భుతం ఏంది అంటే
యాక్చువల్గా అమెరికాలో చలి ఎక్కువ ఉంటుంది, మంచుగా కురుస్తుంది, ఎండ ఉండదు, ఎండ చాలా తక్కువ ఉంటుంది. కానీ మరి వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఒక 3 రోజులు భయంకరమైన ఎండ తీసుకొచ్చిండు దేవుడు. ఆ ఎండకి అవి తట్టుకోలేక ఏమైపోయినాయి అంటే ఆ మిడతలన్నీ కూడా వేరే ప్రాంతంలో వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. దాని తర్వాత అక్కడున్న ప్రజలంతా కూడా ఆ పంటను వాళ్ళు మంచిగా తెచ్చుకున్నారు. అదే అక్కడున్న ప్రజలు వాళ్ళ సొంత మైండ్ ఉపయోగిస్తే ఆ పంటను కాల్చాల్సి వస్తుండే. కాలుస్తే పంట మొత్తం దొరికేది కాదు. ఎప్పుడైనా మనకు సమస్య వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి దేవునికే పరిష్కారం అడగాలి. మన సొంత నిర్ణయం పెట్టుకుంటే ఆ సమస్య చేజాటిపోతుంది, లేకపోతే ఇంకా రిస్క్ అయిపోతుంది. తర్వాత ఇంకేం జరగనీకి ఉండదు. కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు. రెండోది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉపవాస ప్రార్థన చేస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది. మరి ఉపవాస ప్రార్థన చేయాలంటే దేని మహిమ దాందే అన్నమాట. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. సూర్యుడికి ఉన్న వెలుగు వేరే ఉంటుంది, చంద్రునికి ఉన్న వెలుగు వేరే ఉంటుంది, నక్షత్రములకు ఉండే వెలుగు వేరే ఉంటుంది. అట్లనే ప్రార్థన చేయటము, రాత్రంతా ప్రార్థన చేయటము, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, అట్లా కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. జల్దీగా రిజల్ట్ అవ్వాలి, తొందరగా రిజల్ట్ కావాలంటే ఉపవాసంలో వెళ్ళాలి. ఉపవాసంలో డీన్ బ్లస్టర్ గారు ఒక్కడు చేస్తే సరిపోయేది కాదు, చాలామందిని పిలిచిండు అనమాట. ఒక్కరు ప్రార్థన చేసేదానికి అనేక మంది కూర్చొని ఒకటే అంశం కోసం ప్రార్థన చేసేదానికి చాలా తేడా ఉంటుంది. తొందరగా రిజల్ట్ రావాలి అని అంటే మనం అనేకుల్ని కూర్చొని మనం ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అయితే అట్లా ప్రార్థన చేయటం వల్ల దేవుడు ప్రకృతిని శాసించినప్పుడు ప్రకృతి తన పని జరిగించుకొని అక్కడ మూమెంట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎండ తీవ్రత అంత ఉండదు. కానీ దేవుడు విని జవాబిచ్చాడు. హల్లెలూయా. రెండో అంశం మనం చూద్దాము. ఇది 5వ పాఠము. విమానమును వెనుకకు తిప్పిన ప్రార్థన. ఇది ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను. మరి హెబ్రోన్ చర్చ్ భక్త్ సింగ్ గారు ఆయన జీవితంలో ఉన్న సాక్ష్యం కూడా ఇందులో రాశారు. మీ ముందర ఒకసారి నేను వినిపిస్తాను. అంటే ఆయన ఎంత మంచి ప్రార్థన పరుడు, ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది అనేది మనం చూద్దాం. ఒక పర్యాయము దైవజనులైన బ్రదర్ భక్త్ సింగ్ గారు ఇంగ్లాండ్ దేశమునకు పరిచర్య నిమిత్తమై వెళ్ళవలసి వచ్చింది. కొన్ని అనివార్య కారణములను బట్టి ఆయన ఎయిర్పోర్ట్కి ఆలస్యంగా రావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది, సార్ మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ కొద్దిసేపటికి క్రితమే వెళ్ళిపోయింది, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మరో ఫ్లైట్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. వాస్తవానికి మరో ఫ్లైట్ 2 రోజుల తర్వాతనే ఉంది. అప్పటికి మీటింగ్స్ అయిపోతాయి. అప్పుడు దైవజనుడు ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి, అనేక మంది నా కొరకు ఎదురు చూస్తున్నారు, నేను ఆ సంఘమును బలపరచాలి, ఇంకా సువార్తను వినని ప్రజలు అనేకులు అక్కడ ఉన్నారు, నేను వారికి మీ సువార్తను ప్రకటించాలి, మీ చిత్తమైతే ఆ ఫ్లైట్ని వెనక్కి రప్పించయ్యా అని ప్రార్థించాడు. భక్త్ సింగ్ గారు ఇలా ప్రార్థిస్తుంటే ప్రక్కనున్న కొందరు సహోదరులు ఇదేమైనా ఆర్టీసీ బస్సా వెనుకకు తిరిగి రావడానికి అంటూ హేళనగా నవ్వుకున్నారు. అయితే దైవజనుడు ఇవేమి పట్టించుకోలేదు. ప్రభువా, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపివేశావు కదా, నీవు నా ప్రార్థనను కూడా విని ఫ్లైట్ని వెనుకకు తీసుకొని రాగలవు అంటూ విశ్వాసంతో మరలా ప్రార్థించాడు. ఆ విధంగా ప్రార్థించిన కొద్దిసేపటికే ఆ ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చేసింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో ఎయిర్పోర్ట్లో భక్త్ సింగ్ గారి పేరును అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన తన బ్యాగును సర్దుకొని ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇది ఎలా జరిగింది? ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక కుటుంబానికి చెందిన ఒక స్త్రీ భారతదేశానికి వచ్చింది.
ఆమె కూడా భక్త్ సింగ్ గారు వెళ్ళాల్సిన ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తుంది. అంతలోనే సడన్గా ఆమెకు గుర్తొచ్చింది. తాను ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఒక హోటల్ బస చేసింది. అక్కడ తన బాత్రూంలో తన విలువైన గోల్డ్ రింగ్ను మర్చిపోయింది. అది మామూలు వస్తువు కాదు, రాజు కుటుంబీకులకు ఉండవలసిన రింగ్ అది. వెంటనే ఆమె లేచి కార్పెట్ దగ్గరకు వెళ్ళి, ఒకసారి మీ విమానం వెనక్కి తిప్పగలరా అని అడిగింది. అమ్మా, వెనక్కి తిప్పడానికి ఇది బస్ కాదు అన్నారు. అయితే ఆమె ఎన్ని కోట్లైనా నేను చెల్లిస్తాను అని అన్నది. వెంటనే ఆ విమానం నడిపే పైలట్ ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందించారు. విమానం అద్భుతంగా వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చింది. అదే సమయంలో దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆ విమానం ఎక్కి ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుడు గనుక అనుకుంటే విమానాన్ని కాదు కదా, సర్వ సృష్టిని ఆయన వెనుకకు త్రిప్పగలడు. వర్షమును ఆపగలిగినవాడు, సముద్రమును శాసించగలిగినవాడు, సముద్రం మీద నడవగలిగినవాడు, సర్వ సృష్టి మీద అధికారం కలిగినవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సమస్తమును సాధ్యమే. ఇట్టి దేవుని యందు నీవు విశ్వాసం కలిగి ఉన్నవా? భయపడవద్దు, జయము నీదే. చాలు. మరి భక్త్ సింగ్ గారు చాలా గొప్ప దైవజనులు. సెప్టెంబర్ 17వ తారీఖు 2000 సంవత్సరంలో వారు చనిపోయారు. ప్రభువునందు నిద్రించారు. వారు ఇప్పుడు ప్రభువుతో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో మరి వారు తుది శ్వాసను వదిలారు. చాలా గొప్ప దైవజనులు. 75 సంవత్సరాల సేవ అనుభవం ఉంది. దాదాపుగా 105 సంవత్సరాలు ఏమో బ్రతికారు. పంజాబ్ నుంచి వచ్చిన గొప్ప దైవజనుడు. ఇంగ్లాండ్లో ఆయన డబల్ ఇంజనీర్ అనమాట. అప్పట్లో ఆయన డబల్ ఇంజనీర్ అయితే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వస్తుండే, కానీ ఆయన సేవకు వచ్చేసాడు. విస్తృతంగా సేవలో బాగా వాడబడిన వ్యక్తి. మినిమం ఒక 10,000 మీద చర్చిలు కట్టాడు ఆయన టైంలో. ఇప్పుడు ఇంకా పెరిగిపోయినాయి చర్చిలు. మంచి మోకాల ప్రార్థన పరుడు. ప్రార్థన అంటే భక్త్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు అంటే ప్రార్థన అని చెప్పి చాలామంది చెప్తుంటారు. మినిమం 7-8 అవర్స్, దాదాపు 18 అవర్స్ లాంగ్గా మోకాల మీద ఉండి ప్రార్థనా పరుడు. ఆయన ఒకరోజు ఇంగ్లాండ్ ప్రాంతానికి సేవకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక సంఘం ఉంది, వాళ్ళని బలపరచాల మీటింగ్ ఉంది. ఈయన వెళ్ళే లోపల ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఆ ఫ్లైట్ నెంబర్ అవన్నీ చెప్తే, అయ్యో ఇది ఇప్పుడే వెళ్ళిపోయింది, మరి ఆ ఫ్లైట్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలంటే 2 days పడుతుంది అని చెప్పారు. ఇంగ్లాండ్ అంటే కనీసం హైదరాబాద్ నుంచి 24 అవర్స్ జర్నీ ఉంటుంది ఫ్లైట్లోనే అనమాట. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈయన అప్పట్లో అంత ఫ్లైట్స్ లేకుండే. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే ఎయిర్పోర్ట్ కాడ ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అందరికి వినిపిస్తూ ఉన్నది. ఎగతాళి చేస్తున్నారు. ఆయన ప్రేయర్ కూడా ఇక్కడ రాయబడ్డది. చాలా అద్భుతంగా ప్రార్థన చేసిండు. ప్రభా, నేను మీటింగ్కి వెళ్ళాలి, నీ చిత్తం అయితే ఆ ఫ్లైట్ని మళ్ళీ తిప్పుకొని రా అని చెప్పాడు. అందరు నవ్వుకున్నారు, ఇదేమన్నా బస్సా తిరిగి రావటానికి అని. వాళ్ళు అట్లా అంటుంటే కూడా ఈయన అవన్నీ పట్టించుకోలేదు. ఈయన ముందుకే వెళ్ళిపోయాడు. అదే ఈయన విజయ రహస్యం. మనం కొన్ని విషయాల్లో ఓడిపోవటానికి కారణం ఏంటంటే, మనం వీళ్ళు చెప్పింది వింటాం, మన శరీరం చెప్పింది వింటాం, సైతాన్ చెప్పింది వింటాం, దేవుడు చెప్పింది వినం. అసలు ఏది వినాలో అది వినకుండా మిగతావన్నీ వింటాం. అక్కడ ఫెయిల్ అయిపోతాం. భక్త్ సింగ్ గారు ఏం చేశారంటే అక్కడే పాస్ అయ్యాడు. వాళ్ళందరూ చెప్తే కూడా వినకుండా మళ్ళీ మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తే, ఆయన అట్లా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఫ్లైట్ కిందికి వచ్చేస్తుంది. పిచ్చోళ్ళు అయిపోతారు అక్కడ వాళ్ళంతా, ఆశ్చర్యపోతారు. అప్పుడు అరే ఏంది ఇట్లా జరిగింది, ఆయన మళ్ళీ ఆ ఫ్లైట్లో ఎక్కేసి ఈయన అనౌన్స్మెంట్ వస్తే ఈయన ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఆ ఫ్లైట్లో ఇంగ్లాండ్ దేశము ఒక రాణి ఉంటుంది. ఆమె కూడా ఇండియాకి వచ్చి ఉంటుంది. ఇండియా నుంచి మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలి. పెద్ద హోటల్లో ఉంటుంది ఆమె అంతకుముందు ఆ ఫ్లైట్లో వెళ్ళేసరికి ఆమెకు ఒక ఉంగరం ఉంటుంది. చాలా కొన్ని కోట్లు ఉంటాయి. ఆ ఉంగరంకి వజ్రాలు ఇవన్నీ ఉంటాయి. అది మర్చిపోతుంది ఆమె లాడ్జ్లో. అక్కడున్న పైలట్కి చెప్తుంది,
సార్ ఓ విమానాన్ని తిప్పండి అంటే నేను తిప్పానని చెప్తాడు. నేను రానిని నీకు ఎన్ని డబ్బులన్నా ఇస్తాను, నువ్వు తిప్పు అని అంటే ఆమె పేరు చెప్పగా సరే పంపించండి అంటే అట్లా ఫ్లైట్ ఏమైపోయిందంటే మళ్ళా భారతదేశానికి వచ్చింది. మరి అయ్యగారు ప్రార్థన చేసినందుకు ఆ ఫ్లైట్ తిరిగింది, వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎగతాళి చేశారు, పట్టించుకోలేదు ఆయన. మనం కూడా కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది అవుతుందా, అన్ని ప్రేయర్తో కావు అనేది కూడా వాదన కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి విషయాలు మనం పెద్దగా పెడచెవున పెట్టకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తామంటే ఒక 2-3 సార్లు ప్రార్థన చేస్తాం, పని కాకపోతే ఇక కాదేమో, ఇక నా వల్ల అవుతలేమో అని చెప్పి అలిగి ప్రేయర్ చేయకుండా మానేస్తాం. చాలా చాలా తప్పది. అంటే మన మన బెనిఫిట్, మన ఇంక్రిమెంటు, మన డెవలప్మెంట్ని మనమే కూల్చుకుంటున్నాం అన్నమాట. భక్త్ సింగ్ గారు అట్లా చేయలేడు, విశ్వాసంతో ప్రేయర్ చేసిండు ఆయన. అట్లా ఆయన లైఫ్లో చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారిలాగా ప్రార్థనతోటి ఏదైనా కూడా సాధ్యమే. ప్రార్థన విశ్వాసంతో చేసి తగ్గింపు కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ పాఠంలో వెళ్దాం. న్యూ హైబ్రిడ్స్ను ప్రభువును సొంతం చేశాడు. చూద్దాం ఇది ఒకసారి. దైవజనుడు దేవుని దాసుడైన గెడ్డి గారు న్యూ హైబ్రిడ్స్లో సేవ చేయుటకు 1848 సంవత్సరం అక్కడికి వెళ్ళారు. ఆయన మోకాళ్ళ ప్రార్థన వీరుడు. కాపాయమ్మ అనే హంతకుడు ఆయనను చంపాలని వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చేసాడు. కాపాయమ్మ స్నేహితులు దొరగారిని ఎందుకు చంపలేకపోయావు అని అడిగారు. అందుకు కాపాయమ్మ, నేను ఆయనను చంపాలని నా గొడ్డలు ఎత్తాను, కానీ ఏదో శక్తి నా చేతిని ఆపేసింది. ఎంత ప్రయత్నించినా నా గొడ్డలి కిందకు దించలేకపోయాను అన్నాడు. గెడ్డి గారు ప్రభుతో సహవాసం కలిగిన దైవజనుడు. గెడ్డి గారు 1872 సంవత్సరంలో చనిపోయారు. ఆయన న్యూ హెబ్రిడ్స్లో సేవ చేసింది కేవలం 24 సంవత్సరములే. అనేకులు న్యూ హెబ్రిడ్స్ వెళ్ళి కీర్తిశేషులు గెడ్డి గారి సమాధిని చూచి ప్రభావితములై వస్తుంటారు. కారణం ఏమంటే ఆయన సమాధి యొక్క శిలాఫలం మీద ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు లేడు. ఆయన మరణించే నాటికి ఇక్కడ ఒక అన్యుడు లేడు. ఇటువంటి వారిని ప్రభు బల నమ్మకమైన మంచి దాసుడు అని అభినందిస్తారు. ఎంత గొప్ప ధన్యత ఇది. ప్రియ దేవుని బిడ్డ, రేపు మన సమాధి శిలా ఫలకం మీద ఏమైనా మాటలు రాయవలసి వస్తే ఎటువంటి మాటలు రాయబడాలని ఆశిస్తున్నావు? చాలు. గెడ్డి గారు అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రాంతానికి సేవకు పంపించబడ్డారు. ఆ ప్రాంతంలో మనుషుల్ని చంపే వ్యక్తులు, నరహంతకులు, దొంగలు, మనుషులు తినేవాళ్ళుగా ఉండేవాళ్ళు. అక్కడ కాపాయమ్మ అని చెప్పి ఒక పేరుగాంచిన హంతకుడు ఉండే, చాలా గొప్ప హంతకుడు. ఆయన ఈ గెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చంపకుండా వచ్చేసారు. ఆయన లైఫ్లో ఫస్ట్ టైం అట్లా జరిగింది. ఆయన ఫ్రెండ్స్, ఆయన అనుచరులు అందరూ అడిగారు, నువ్వు ఎందుకు ఆయనను చంపలేకపోయావు? అప్పుడు ఆయన చెప్తుండు, నేను ఆయనను చంపాలని నా గొడ్డలు ఎత్తినప్పుడు నా గొడ్డలు ఆయన మీదకి రాలేదు, ఏదో ఒక శక్తి నన్ను ఆపేసింది. అంతే అంతే. ఏదో ఒక శక్తి నా చేతిని ఆపేసింది, ఎంత ప్రయత్నించినా నా గొడ్డలు మాత్రం కిందికి దించలేకపోయాను అని అన్నాడు. హల్లెలూయా. ఈ గెడ్డి గారి గురించి ఆలోచిస్తే ఆయన ప్రార్థనాపరుడు కాదు, మోకాల ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడికి మోకాల ప్రార్థనాపరుడికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఒక 24 years
ఆ ప్రాంతంలో సేవ చేసి వచ్చేశారు. ప్రభునందు నిద్రించారు. ఎంతోమంది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభావితులవుతారు. ఆయన సమాధి మీద ఏమని రాశారంటే, గెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక్క క్రిస్టియన్ కూడా లేకుండే. ఆయన చనిపోయినప్పుడు ఒక్క అన్యుడు కూడా లేకుండే. వస్తుంది. ఆయన మరణించేటప్పుడు ఒక్క అన్యుడు కూడా లేరు అని చెప్పారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇట్లా గొప్ప భక్తులు, ప్రార్థన పనులు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చనిపోతే వాళ్ళ సమాధి దగ్గర పోయి ప్రేయర్ చేస్తే కూడా పవర్ రిలీజ్ అవుతుంది. నేను నా లైఫ్లో అది అనుభవించిన అనమాట. ఇప్పుడు ఈ భక్తు సింగ్ గారు అని ఉన్నారు కదా, ఈయన హైదరాబాద్లోనే పాతి పెట్టారు. గన్ ఫౌండరీ ఆ సమాధి సిమెట్రీ పేరు మర్చిపోయాను నేను. మా పాస్టమ్మ గారిని కూడా అక్కడే సమాధి చేశారు. గొప్ప గొప్ప భక్తుల్ని ఆర్కే మూర్తి గారిని కూడా అక్కడే సమాధి చేశారు. నాకు తెలియదు ఈయన సమాధి అక్కడ ఉందని. కానీ తర్వాత మా పాస్టమ్మ గారి సమాధి చూసుకొని వస్తూ ఉంటే ఈయన సమాధి పెద్దగా స్పెషల్గా ఉంది. ఈయన చాలా హైట్ ఉంటారు. అరే ఈయన సమాధి ఉంది కదా, మనం ప్రేయర్ చేసుకుందామని చెప్పి ఆ సమాధి మీద చేయబెట్టి నేను ఇట్లా ప్రేయర్ చేసుకుంటే దేవుని ఒక ఆత్మ తాకింది నాకు. 2017 జూలై 10-12 తారీఖు ఆ టైంలో అనుభవించిన నేను. అక్కడి నుంచి నా మాటల విధానం, ప్రేయరు ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. హల్లెలూయా. ఎందుకు తెలుగులోనే చూడు, తర్వాత చూద్దాంలే, కొట్టేసి అంతే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేయర్ చేస్తే ఏమవుతుంది బ్రదర్ అని అడగచ్చు. మనం తరచుగా ప్రార్థన చేయటం వల్ల ఆ పవర్ ఏమవుతుందంటే మన బాడీలో, మన బోన్స్లో వెళ్ళిపోతుంది. మనం అడుగుపెట్టినా, మనం ఒక వ్యక్తికి పట్టుకున్నా, లేకపోతే మనం మాట్లాడినా పవర్ తాకుతుంది అన్నమాట. ఆ పవర్ ఎంతవరకు ఉంటుందంటే, ఎంతవరకు స్టోర్ అయి ఉంటుందంటే, మనం చనిపోయినా కానీ మన బాడీలో అట్లనే స్టోర్ అయి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలీషా అనే భక్తుడు చాలా గొప్ప భక్తుడు, గొప్ప సేవ చేశాడు. తన గురువు ఏలియా కంటే కూడా గొప్ప సేవ చేశాడు. ఆయన చనిపోయాడు. ఆయనను పాతి పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చచ్చిపోయిన శవాన్ని ఆయన సమాధి మీదనే పడుకోబెట్టారు. వెంటనే లేచి కూర్చున్నాడు. ఎందుకు అని అంటే అక్కడ తవ్వి చూస్తే ఎలీషా గారి బోన్స్ అక్కడ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఒక ఆత్మ పొందుకుంటున్నాం అంటాం కదా. అది పొందుకున్నప్పుడు మన బాడీ బోన్స్ లోపల స్టోర్ అవుతుంది. అది పోదు, మళ్ళా తగ్గిపోతుందేమో కానీ అది మొత్తానికి పోదు. ఏమన్నా తరచుగా ప్రేయర్లో ఉంటే ఫుల్ స్ట్రెంగ్త్ దాంట్లో ఉంటుంది అన్నమాట. మనల్ని చూసినా, మనల్ని తాకినా, ఒక ప్రాంతానికి వస్తున్నా కానీ ఆ ప్రాంతంలో సైతాలన్నీ కూడా షేక్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ శక్తిని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మోకాల మీదకి రావాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మోకాల మీద ఉండి ప్రేయర్ చేసేదానికి, కూర్చొని చేసేదానికి చాలా సిగ్నల్ కట్ అయిపోతుంది. అంత ఎక్కువసేపు మనము స్ట్రాంగ్గా టచ్ అవ్వలేమన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా మోకాల అనుభవం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. మొదటి క్రైస్తవుల్లో ఇప్పుడు అంటే క్రిస్టియన్స్ అంటే ఎట్లా చెప్తారు అని అంటే, వాళ్ళు యేసుప్రభు బొమ్మలో సిలువనో వేసుకుంటే క్రిస్టియన్స్ అని చెప్తారు. లేకపోతే పేరుని బట్టి క్రిస్టియన్స్ అని చెప్పచ్చు. అనాది కాలంలో, అప్పటి కాలంలో, మొదటి శతాబ్దంలో క్రిస్టియన్స్ అంటే వాళ్ళ మోకాలు చూసేవాళ్ళు. మోకాలు బాగా కందిపోయి కాయలు కాసినాయి అనుకోండి, అమ్మో వీడు క్రిస్టియన్ అని చెప్పి వాడిని పక్కన పెట్టి చిత్రహింసలు పెట్టేటారు. ఒకవేళ మోకాలు ఏం కంది లేదు, మంచి నీట్గా ఉన్నాయంటే వీడు మనోడే అని చెప్పి వదిలేస్తుండే. అట్లా అని చెప్పి నేను క్రిస్టియన్ అయ్యి నన్ను ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి ఎవరు కూడా మోకాల ప్రార్థన వదలలే. మోకాల ప్రార్థన చేసి చరిత్రను మార్చిన వాళ్ళు ఉన్నారు, చక్రాలు తిప్పిన వాళ్ళు ఉన్నారు, రాజులను పడగొట్టిన వాళ్ళు ఉన్నారు, దురాత్మలను వెలగొట్టిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మాంత్రికులను సవాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా ఓన్లీ మోకాల ప్రార్థన వల్లనే అయింది. కాబట్టి ఇక్కడ గెడ్డి గారు కూడా
మంచి మోకాల ప్రార్థనా పరుడు. ఆయన ఒక ప్రాంతానికి పంపబడినప్పుడు 24 సంవత్సరాలు ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేసి మోకాల మీద ఉండి ఆ ప్రాంత ప్రజలందరినీ మార్చేసిండు ఆయన. రికార్డ్ అనమాట. హల్లెలూయా. మరి మనం ఎంతసేపు ప్రేయర్ చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, మన ప్రేయర్లో అసలు దమ్ము ఉందా? ఒక్కసారి గెడ్డి గారి జీవితం, మన జీవితం మనం చూసుకోవాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ కూడా మనం చూద్దాము. నెక్స్ట్ కథ చూసుకొని మనం ముగించుకుందాం. ఇది కూడా భక్త్ సింగ్ గారి గురించి. తన సేవకుని ఆకలి తీర్చిన దేవుడు. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి జీవితము, ఆయన పరిచర్య మనకెంతో సవాలుకరంగా ఉన్నది. బొంబాయికి ఆయన వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనను విడిచిపెట్టి పోయారు. ఆయన ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. ఒక దినం ఆయన బహుగా ఆకలిగొని ఉన్నాడు. ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రక్కనున్న ఒక మనిషితో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. వావ్. ప్రభువా, నాకు ఆకలిస్తుంది అని దీనంగా పసిబిడ్డలాగా ప్రభువుకి మొరపెట్టుకున్నాడు. అదిగో ఎదురునున్న రెస్టారెంట్కి వెళ్ళు. ప్రభు చెప్తున్నాడు, అదిగో ఎదురుగున్న రెస్టారెంట్కి వెళ్ళు అని చెప్పాడు. భక్త్ సింగ్, ప్రభువా, నా దగ్గర డబ్బులు ఏమీ లేవు, నీవేమో అక్కడ రెస్టారెంట్కి వెళ్ళమంటున్నావు అని ప్రభువును ప్రశ్నించాడు. ప్రభు మాటకు విధేయత చూపిస్తూ రెస్టారెంట్కి వెళ్ళాడు. వెయిటర్ వచ్చాడు. అక్కడ ఉన్న మెనూ కార్డును చూపించాడు. ఆ కార్డు పట్టుకొని, ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవు అని మరలా చెప్పాడు. అందుకు ప్రభు, నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు అన్నారు. హృదయంలో వ్యక్తిగతంగా దేవునితో సంభాషిస్తున్నాడు. తనకేం కావాలో చెప్పాడు. ఆ వెయిటర్ అన్నీ తెచ్చి టేబుల్పై సిద్ధపరిచాడు. భక్త్ సింగ్, ప్రభువా, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని మరలా ప్రార్థించాడు. ప్రభు, నీవు ముందు వీటిని తినేసేయి అని చెప్పారు. భోజనం తృప్తిగా అరగించాడు. వెయిటర్ బిల్లు తెచ్చి చేతికి అందించాడు. ప్రభువా, బిల్లు నా చేతిలో ఉంది, నేనేం చేయాలి అన్న మరోసారి ప్రభువుని అడిగాడు. ప్రభువారు, నువ్వు నేరుగా బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గరకు వెళ్ళు అన్నాడు. ధైర్యమును విశ్వాసమును కూడగట్టుకొని ఆ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు భక్త్ సింగ్. అంతలో బయట నుంచి ఒక వ్యక్తి ఆ రెస్టారెంట్లోనికి రావడం జరిగింది. అతడు భక్త్ సింగ్ చూశాడు. అతడు దైవజనుని గుర్తుపట్టి, భక్త్ సింగ్ అన్న, నేను ఆ బిల్లు చెల్లిస్తాను, ఈ అవకాశము దయచేసి నాకు ఇవ్వండి అంటూ బతిమలాడాడు. దైవజనుని చేతిలో బిల్లును అతడు తీసుకొని కట్టేశాడు. ఆ వ్యక్తి దైవజనుని పరిచర్యలో ఒకప్పుడు మేలు పొందినవాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 34:10. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతి అవసరత నిమిత్తము ఆయనపై ఆధారపడము. ఆయన నీకు తప్పకుండా సహాయము చేస్తారు. చాలు. ఇదంతా కూడా మీరు విన్నారు, మీకు అర్థమైంది. నేను కూడా చెప్తాను మామూలుగా. అంటే దేవుని బిడ్డలు అని అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ప్రతి విషయం కూడా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో, ఎక్కడి నుంచి మనుషులు వస్తారో మనకు తెలియదు. మనం ప్రతిదీ దేవుని దగ్గర అడగటం నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో లైఫ్లో చాలా వరకు టెన్షన్ అనేది మనకు పోతుంది. మనకి అయ్యో మా అమ్మ ఉంటే మా అమ్మకి అడిగేదాన్ని కదా, మా నాన్న ఉంటే మా నాన్నకి నేను అడిగేవాడిని కదా, ఇప్పుడు మా నాన్న లేడు, మా అమ్మ లేదు, నేను ఎవరికి అడగాలి అని మనం అనుకుంటాం. దేవుడు మన అమ్మ నాన్నయ్య ఉన్నాడు. మన అమ్మ నాన్న కంటే కూడా గొప్పవాడు దేవుడు. వాళ్ళు చూపించే ప్రేమ, ఆదరణ, దయ కంటే కూడా గొప్పవాళ్ళు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. భక్త్ సింగ్ గారు మరి దేవునికి ఆయన మొదట్లో వచ్చినప్పుడు రాత్రి 2:30కి దేవుడు అతనితో మాట్లాడిండు. ఇయర్ మర్చిపోయినా నేను. అంటే ఇప్పటికో 60-70 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. 1945. ఇంకా మనకు అప్పటికి ఫ్రీడమ్ రాలేదు. అప్పట్లోనే సేవ చేసిండు ఆయన. దేవుడు ఆయనకి ఏమని చెప్పిండంటే, నువ్వు ఎవరు కూడా పైసలు అడగద్దని చెప్పిండు. ఏ డినామినేషన్లో నువ్వు ఉండొద్దని చెప్పిండు. మూడో విషయం ఏం చెప్పిండంటే,
ప్రయాణాల కొరకు ప్లాన్ చేయొద్దని చెప్పిండు. నేను నడిపిస్తా, పోవాలా, నేను ఎక్కడ చెప్తే అక్కడ పోవాలా అని చెప్తే, ఈ 3 విషయాలకు నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పి ఆయన చెప్పాడు. అయిపోయింది. జీవితం మొత్తంలో కూడా ఆ 3 ప్రమాణాలు దేవుడికి ఏదైతే మాట ఇచ్చిండో దాని మీద నిలబడ్డాడు. దేవుడు కూడా ఆయనతో అట్లనే నిలబడ్డాడు. అది వాడుకున్నాడు. ఆయన జీవితంలో అద్భుతాలు చూసిండు. అట్లా చాలా జరిగినాయి. ఈయన ముంబైలో ఉన్నప్పుడు సేవ చేస్తూ ఉంటే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ వదిలేసారు. మంచి ఆస్తిపరులు వీళ్ళు. నువ్వు ఏసైని నమ్ముకున్నావు, ఒక చిల్లి గవ్వ కూడా నీకు దొరకదంటే నో ప్రాబ్లం అని చెప్పి ఈయన రివర్సు వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఈయన వచ్చేసిండు. తినటానికి తిండి లేదు, దేవుడేమో ఎవరికి అడగద్దు అంటుండు. డ్యూటీ జాబ్ ఏం చేయొద్దని అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పిండు, కనిపిస్తున్న రెస్టారెంట్కి వెళ్ళు అని. నా దగ్గర లేదు అని చెప్తే లేను పో అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మెనూ చూసుకో, నీకు ఏది ఆర్డర్ కావాలో తినేసి అన్నాడు. అప్పటికి భయం అవుతుంది, తినేసిండు. ఆకలిస్తూ తినంగానే కొంచెం రిలాక్స్ అయ్యిండు, టెన్షన్ పోయింది. సరే మరి ఎట్లా చేస్తాడో చూద్దాము అని అనుకుంటే, ఇప్పుడు నువ్వు బిల్లు కట్టే దగ్గర కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పి దేవుడు చెప్పారు. ఆయనకి ఇంక భయం వేసింది, ఏం చేయాలో అర్థం కాలే. ఒక పక్క నుంచి ధైర్యం, దేవుడు చెప్తుండు కదా, దేవుడు ఏదైనా జరిగిస్తాడులే అని. హల్లెలూయా. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఈయన అభిమాని ఒక వ్యక్తి చూసి నన్ను గుర్తుపట్టి నేను ఆ బిల్లు కడతా అని చెప్పి ఆ విధంగా బిల్లు కట్టించి ఈయనకున్న టెన్షన్ అంతా తీసేశాడు. ఆయన ఆకలి కూడా తీర్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాక్యం ఏమని రాశారంటే, సింహము పిల్లలు ఆకలి కొనను, వారైనా ఆకలితో ఉంటారు కానీ దేవుని బిడ్డలు ఆకలితో ఉండరని రాశారు. ఇంతకంటే ఒక మంచి వాక్యం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దేవుని యెహోవా దగ్గర ఏ మేలు కొదువై ఉండదు, యెహోవా తట్టు చూచు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఒక మాట ఉంటుంది. అది మనం చెప్పొచ్చు ఇక్కడ. అంటే నేను అడిగినప్పుడు ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత చూద్దాం, రేపు చేస్తాలే అని దేవుడు చెప్పలే. సరే నీకు ఆకలిస్తుందా, సరే అక్కడ రెస్టారెంట్కి పో, తినేసి తర్వాత నేను చూసుకుంటా అన్నాడు. దేవుడు కట్టించుకున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఓన్లీ త్రూ ప్రేయర్స్. తర్వాత దేవునికి మనం పెడుతున్న విశ్వాసం, దేవునితో మనం ఎలా నడుస్తున్నాం అన్నది దాని ప్రకారం మనకి ఇది యాడ్ అవుతూ ఉంటుంది. ప్రార్థన అనేది మనలో ఒక హ్యాబిట్ అయినప్పుడు అద్భుతాలు అనేటివి రోజు జరుగుతుంటాయి. ఇప్పుడు నేను చెప్పినవని విన్నప్పుడు అబ్బా ఏం చెప్పినావు బ్రదర్, అద్భుతంగా, నీ జీవితం ఒక అద్భుతం అయిపోతుంది. ఎప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో కూడా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అది చెప్పడానికి ఇప్పుడు టైం లేదు, మళ్ళీ ఎప్పుడైనా మూమెంట్ వచ్చినప్పుడు చెప్తాను. అంటే ప్రేయర్స్లో మనం వెళ్ళినప్పుడు మీ జీవితంలో కూడా జరుగుతుంది. రోజు జరగాల, నిమిషం జరగాల, గంటకు జరగాలి. ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రార్థన అనేది అలవాటుగా మనం మార్చుకున్నప్పుడు, ప్రతిరోజు తరచుగా మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రతీది అద్భుతం జరుగుతూనే ఉంటుంది. మన జీవితంలో కూడా జరిగింది. ఇంకా జరగాలంటే తరచుగా మనం ప్రార్థనలో ఉండాలి. మనకి ఎట్లుంటుందంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలన్నది మనకు తెలుసు. అట్లా కాదు, ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ఏదో ప్రాబ్లం కోసం వాడే సొల్యూషన్ కాదు. అది ప్రార్థన అనేది జీవము, ప్రార్థనే జీవితము, ప్రార్థనే ఊపిరి. హల్లెలూయా. ప్రార్థన మన ఊపిరిగా మనము వాడినప్పుడు మనం ఊపిరి పీలుస్తున్నాం, వదులుతున్నాం. అట్లనే ప్రార్థన చేస్తూ ఉంటా, అదొకటి మన మైండ్లో, మన లైఫ్లో ఒక పార్ట్ అయినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గూఢమైన సంగతులు, హెచ్చింపులు ఇవన్నీ కూడా మన లైఫ్లో చాలా సిల్లీగా అయిపోతుంటాయి. అసలు ఇట్లా అనుకుంటేనే అయిపోతుంటాయి, అనుకోకపోయినా అయిపోతుంటుంది. ప్రతిరోజు ఒక అద్భుతం లెక్క మారిపోతుంది. ఎప్పుడు అంటే దేవుని ప్రియమైన వాళ్ళ ప్రార్థనలో మనం తరచుగా వెళ్ళిపోవాలా. ప్రార్థనే మన ఊపిరిగా మనం మార్చుకోవాలా. ప్రార్థనలో మనల్ని మనం సరి చేసుకోవాలా. ప్రార్థన అనే ఒక దుప్పటిని మనం కప్పుకొని తిరగాలి. అద్భుతాలు అనే వాతావరణం మనం చూస్తాం. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది.
ఇవన్నీ జరగాలంటే మనం ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.